హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి జోన్ బేస్డ్ ఆఫీసర్ మేనేజ్మెంట్ స్కేల్ 1కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇప్పుడైతే తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్‌లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ జోన్ బేస్డ్ ఆఫీసర్ ఇన్ జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 ఇన్ ఇక్కడ మనకు రెగ్యులర్ బేస్డ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో పోస్ట్ నేమ్ వచ్చేసి జోన్ బేస్డ్ ఆఫీసర్ అనమాట. సో ఇక్కడ ఆన్లైన్ డేట్ వచ్చేసి 21 జనవరి నుండి 9th ఫిబ్రవరి 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. తర్వాత మనకు ఎగ్జామినేషన్ వచ్చేసి మార్చ్‌లో అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడైతే మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఇక్కడైతే వాళ్ళు ఇక్కడ జోన్ వైస్ కేటగిరీ వైస్ వేకెన్సీ అనేది ఇచ్చారు. సో ఇక్కడైతే మనకు జోన్ అనేది ఇక్కడ నేమ్ ఇచ్చారు. తర్వాత స్టేట్ అయితే దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత లాంగ్వేజ్, సో ఏ స్టేట్‌కి ఏ లాంగ్వేజ్ ఇవ్వాలో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. తర్వాత మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ వాళ్ళకైతే ఏ విధంగా మనకు పీడబ్ల్యూడీ సంబంధించిన కేటగిరీ వైస్‌ని ఇక్కడ మెన్షన్ చేశారు. టోటల్ వేకెన్సీ వచ్చేసి మనకు 2666 అనేది మనకు వేకెన్సీ అనేది రిలీజ్ అయితే చేశారు. ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ చూసుకోండి. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు 30 నవంబర్ 2024 అయితే వరకు అయితే మనకు ఉండాలన్నమాట మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ వచ్చేసి ఓన్లీ మీరు గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇక్కడైతే మనకు మినిమం ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అయితే మనకు పోస్ట్‌ని బట్టి అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఇన్ ఆఫీసర్ సూపర్వైజర్ గాని 1 ఇయర్ ఉండాలి. తర్వాత ఇక్కడ క్రిటికల్ గ్రేడ్ వచ్చేసి మనకు 3 ఇయర్స్ అయితే ఉండాలి. తర్వాత రెస్పాన్సిబిలిటీ దీంట్లో అయితే చూసుకోండి. అండ్ ఇక్కడ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 30 నవంబర్ వరకు అయితే పాస్ అవుట్ అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ మనకు అసిస్టెంట్ మేనేజర్ సంబంధించిన ఇక్కడైతే వాళ్ళు సాలరీ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన సిలబస్ గాని పూర్తిగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ వాళ్ళు ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 175 రూపీస్ అనేది ఉంటుంది అప్లికేషన్ ఫీజు. ఆల్ జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 850 రూపీస్ అనేది ఉంటుంది. సో ఇక్కడైతే మీరు జాగ్రత్త చూసి నోటిఫికేషన్ చదివి అప్లై చేసుకోండి. సో ఇప్పుడైతే మనం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన అఫీషియల్ ఆన్‌లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్‌సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేయండి. ఒకవేళ మీరు మొబైల్‌లో చేస్తే ల్యాండ్‌స్కేప్ చేసేసి డెస్క్‌టాప్ ఆన్ చేసేసి మీరు అప్లై అయితే చేయాలి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, తర్వాత కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మిడిల్ నేమ్ ఉంటే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్, కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ ఇచ్చేస్తే మనకు ఫుల్ నేమ్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్, కన్ఫర్మ్ మొబైల్ నంబర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్ అనేది స్మాల్ లెటర్‌లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఆటోమేటిక్‌గా వచ్చేసింది. తర్వాత డొమైన్ నేమ్ అయితే ఇక్కడ gmail.com సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఫుల్ ఈమెయిల్ ఐడీ అనేది ఇక్కడ gmail.com వరకు అయితే ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తే మనకు పాపప్ అయితే వస్తుంది. సో మీరు ఓకే చేసేసి తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదంటుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే జాగ్రత్తగా చూసుకొని మీరు ఓకే అయితే చేసేయండి. ఫ్రెండ్స్, మనకు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే వస్తుంది. అండ్ మీ యొక్క ఈమెయిల్ ఐడీకి వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడైతే గైడ్లైన్స్ అయితే చూసుకోండి. మనకు నోటిఫికేషన్‌లో ఆల్రెడీ వాళ్ళు ఇక్కడైతే మనకు ఫోటో సిగ్నేచర్ ఎంత కేబీలో ఉండాలో వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సో మనకు ఇక్కడ ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఇక్కడ 20 నుండి 50 కేబీస్ అయితే ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడ 10 నుండి 20 కేబీస్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే మీ యొక్క ఇక్కడ ఫోటో అనేది క్లారిటీగా అయితే ఎటువంటి బ్లర్ లేకుండా ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసేసి ఫోటో వచ్చేసింది. తర్వాత ఐ కన్ఫర్మ్ ఐ వాలిడ్ అగ్రీ చేసేసేయండి. తర్వాత సిగ్నేచర్ నుండి ఇక్కడ 20 నుండి 50 కేబీస్ అంటే ఇక్కడ మనకు ఇచ్చారు కదా! 20 నుండి ఇక్కడ 10 నుండి 20 కేబీస్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేయండి. సో క్యాపిటల్ లెటర్‌లో బ్లాక్ లెటర్ అయితే ఉండదు. మీ యొక్క సింపుల్ ఇక్కడ ఏ విధంగా అనేది మీ సిగ్నేచర్ ఉంటదో అదే విధంగా ఇక్కడ ఇచ్చేసి ఐ కన్ఫర్మ్ ఐ వాలిడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క జోన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్‌లో అయితే ఇచ్చారు మన యొక్క జోన్ అనేది. సో మీ యొక్క జోన్ ఎక్కడైతే వస్తుందో ఆ యొక్క జోన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క జోన్‌ని బట్టి ఇక్కడ స్టేట్ అయితే వస్తుంది. దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లోకల్ లాంగ్వేజ్ అయితే మనకు ఇక్కడైతే ఈ విధంగా అయితే అవపడుతూ ఉంటుంది. సో మనకు ఇక్కడ మీకు తెలుగు ఉంటే తెలుగు, కన్నడ ఉంటే కన్నడ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి.
తర్వాత ఇక్కడ ప్రొఫిషియన్టీ ఇక్కడ రీడింగ్, రైటింగ్, అండర్‌స్టాండింగ్ ఇక్కడ లాంగ్వేజ్ మీ యొక్క స్టేట్‌కి సంబంధించిన లాంగ్వేజెస్ వస్తే ఇక్కడ యెస్ అయితే చేయండి కంపల్సరీ. ఎందుకంటే మీ యొక్క స్టేట్‌కి సంబంధించింది. తర్వాత 10థ్, 12థ్ స్టాండర్డ్ సంబంధించినది మీ యొక్క లాంగ్వేజ్‌లో మీ యొక్క తెలుగు లాంగ్వేజ్ ఉన్నదా అంటున్నారు. ఆఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి. సో, యెస్ ఉంటే యెస్ అయితే చేయండి. ఆ తర్వాత నో ఉంటే నో అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క కేటగిరీ జనరలా, ఓబీసీఆ, ఎస్సీఆ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఓకే అయితే చేసేయండి. ఇక్కడ ఈ విధంగా పాపప్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు పీడబ్ల్యూడీ 40% అబోవ్ ఉంటే మీకు సంబంధించిన అనేది డిజబిలిటీ టైప్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో, దీనికి ఫుల్ ఫామ్ అనేది మనకు నోటిఫికేషన్‌లో అయితే ఇచ్చారు. తర్వాత మీకు సంబంధించిన అనేది కూడా మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ కాకపోతే 40% అబోవ్ నో అయితే చేసేయండి. తర్వాత ఇదైతే నో అయితే చేసేయండి. ఇది పీడబ్ల్యూడీ సంబంధించింది. తర్వాత ఇక్కడైతే మనకు 1984 రేట్స్‌లో ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ డేట్ సంబంధించింది. సో, యెస్ ఉంటే యెస్ చేయండి. లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ గాని, కమిషనర్ ఆఫీసర్ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే నో అయితే చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన పీరియడ్ సర్వీస్ దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీరు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేయండి. లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత రిలీజియన్స్ అనేది మీ యొక్క రిలీజియన్ హిందువా, ముస్లిమ్స్, బుద్ధిజం అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీరు మైనారిటీ కమ్యూనిటీ ఉంటే ఇక్కడ యెస్ అండి. లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇక్కడ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇక్కడైతే దగ్గరున్న సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఐడీ ఇక్కడ అపియరింగ్ ఎగ్జామినేషన్ కన్ఫర్మ్ అయ్యి వ్యాలిడ్ ఇక్కడ ఇప్పుడైతే ఏ అప్లికేషన్ అయితే చేస్తున్నారో ఆ యొక్క అప్లికేషన్ అండ్ మీ యొక్క ఐడీ ప్రూఫ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మ్యాచ్ అనేది ఉండాలి. ఒకవేళ మిస్ మ్యాచ్ ఉంటే ఇక్కడైతే తర్వాత ఎగ్జామినేషన్ అయితే మీకు రిజెక్ట్ కావడం అయితే జరుగుతుంది అక్కడ వెళ్ళి. సో, ఇక్కడైతే ఐడీ ప్రూఫ్ అనేది మీ యొక్క ఎగ్జామ్ అనేది ఇక్కడైతే సేమ్ అయితే ఉండాలి. అండ్ మీరు ఇక్కడైతే ఏ ఐడీ ప్రూఫ్ అయితే ఇస్తారో ఆ యొక్క ఐడీ ప్రూఫ్ అనేది మీరు ఎగ్జామ్ సెంటర్‌కి అయితే తీసుకువెళ్ళాలి. సో, ఇక్కడైతే జాగ్రత్తగా మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ విత్ ఫోటో గాని, తర్వాత ఎంప్లాయీ ఐడీ గాని, ఇక్కడ అయితే ఐడెంటిటీ కార్డ్ సంబంధించిన దీంట్లో అయితే పాన్ కార్డ్ ఈ విధంగా దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డ్, తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ ప్రూఫ్ నెంబర్ ఇచ్చేసేయండి. మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ మీ యొక్క అప్లికేషన్‌లో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా నేమ్ అయితే ఉండాలి. నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఉండాలి. తర్వాత మీ యొక్క ఇక్కడైతే పర్సనల్ డీటెయిల్స్‌లో మీ యొక్క ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్ ఇచ్చేసేయండి. మనకు ఆటోమేటిక్‌గా ఇక్కడ డేమ్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇయర్ అనేది. తర్వాత జెండర్ మేలా, ఫీమేలా ఇచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి డూ హావ్ ట్విన్స్ బ్రదర్స్, సిస్టర్స్ ఉంటే ఇక్కడ మీరు మీకు సంబంధించిన బ్రదర్స్, సిస్టర్స్ ఉంటే వాళ్ళ యొక్క నేమ్, తర్వాత వాళ్ళు మేలా, ఫీమేల్ ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో ఇచ్చేసేయండి. తర్వాత మీరు మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మ్యారీడా, అన్‌మ్యారీడా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, తర్వాత మీ యొక్క మదర్ నేమ్, ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగానో ఆ విధంగా క్యాపిటల్ లెటర్‌లో ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క అడ్రస్, ఫుల్ అడ్రస్ అనేది కరెస్పాండెన్స్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్, తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో, చేసిన తర్వాత ఇక్కడ మీకు కరెస్పాండెన్స్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏముంటే దీంట్లో టిక్ చేసేయండి. ఆటోమేటిక్‌గా అనేది ఫిల్ అయితే అయిపోతుంది. ఒకవేళ వేరే అడ్రస్ ఉంటే వేరే అడ్రస్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క జీఎస్టీ అనేది మీరు కరెస్పాండెన్స్ ఇస్తున్నారా, పర్మనెంట్ అడ్రస్ ఇస్తున్నారా దీంట్లో అయితే మీకు మీ యొక్క డిపెండ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు సంబంధించినది కాబట్టి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు టోటల్ ఫీజ్ అనేది ఇక్కడైతే అవపడతా ఉంటాయన్నమాట. సో, ఈ విధంగా అయితే మనకు జాగ్రత్తగా అయితే ఇచ్చేసేయండి. సో, ఇచ్చేసిన తర్వాత అన్ని కేర్‌ఫుల్‌గా అయితే ఫిలప్ చేసిన తర్వాత వ్యాలిడ్ డేట్‌ల మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్, లాంగ్వేజ్ అయితే ఇవ్వాలి. ఇక్కడైతే మనకు ఆల్ క్యాండిడేట్ ఎడ్యుకేషన్‌కి వచ్చేసి మనకు 30 నవంబర్ వరకు అయితే పాస్ అవుట్ ఉండాలి. 2024 వరకు. అండ్ ఇక్కడైతే మనకు ఇక్కడ ఏ విధంగా పర్సెంటేజ్ ఇవ్వాలో వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఇక్కడైతే జాగ్రత్తగా చూసుకోండి. సో, ఇక్కడ వచ్చేసి మీ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది మీ యొక్క స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి దీంట్లో. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత డ్యూరేషన్ కోర్స్ ఎన్ని ఇయర్ అయితే ఆ ఇయర్ ఇచ్చేసండి. తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్ మంత్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి క్లాస్ గ్రేడ్. సో, మీరు ఇక్కడ మార్క్స్ ఏ విధంగా ఇవ్వాలంటే మీకు సపోజ్ నాకు 75.99 వచ్చింది కదా! సో, ఈ విధంగా అయితే ఇవ్వద్దు. సో, నేను డైరెక్ట్‌గా అనేది ఇక్కడ 76 అనేది ఇచ్చేస్తున్నాను. ఒకవేళ నాకు ఇక్కడైతే 89 వస్తే 0.99 ఈ విధంగా నాకు మార్క్స్ పర్సెంటేజ్ వచ్చేస్తే నేను డైరెక్ట్‌గా అనేది 90 అనేది ఇచ్చేస్తాను. ఈ విధంగా మార్క్స్ అనేది కాలిక్యులేట్ చేసేసి ఇచ్చేసేయండి. సో, మిగతాలో 00 ఇచ్చేస్తే పని అయిపోద్ది. తర్వాత ఇక్కడైతే క్లాస్ గ్రేడ్ ఫస్ట్, సెకండ్ అనేది దీంట్లో అయితే పాస్ ఉంటే పాస్ ఇచ్చేసేయండి. తర్వాత వేరే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే మీకు సంబంధించిన దీంట్లో అయితే బోర్డు, తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్, ఇక్కడ మీకు సంబంధించిన ఇయర్ డ్యూరేషన్, తర్వాత పాసింగ్, మార్క్స్ పర్సెంటేజ్, తర్వాత క్లాస్ గ్రేడ్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డూ హ్యావ్ మినిమమ్ 1 ఇయర్ వర్క్డ్ ఇక్కడైతే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్‌లో కంపల్సరీ అయితే ఇక్కడైతే మీరు ఒకవేళ చేసి ఉంటే ఇక్కడైతే మినిమమ్ ఇక్కడైతే యెస్ అయితే చేయండి. లేకపోతే నో అయితే చేసేయండి.
ఆ తర్వాత ఇక్కడైతే ఒకవేళ మీరు క్లర్క్‌గా చేస్తే మీరు యెస్ అయితే చేయండి. లేకపోతే తర్వాత నో అయితే చేసేయండి. తర్వాత డూ యూ హావ్ మినిమమ్ 3 ఇయర్స్ వర్క్‌డ్ ఇక్కడ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్‌లో ఇక్కడైతే క్లర్క్‌గా అయితే మనకు 3 ఇయర్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. వాళ్ళు నోటిఫికేషన్‌లో ఆల్రెడీ మనకు మెన్షన్ చేశారు. సో, ఇదైతే యెస్ అయితే కంపల్సరీ చేయాలి. ఎందుకంటే మనకు కంపల్సరీ ఏదో ఒకటి ఉండాలి. సో, ఓన్లీ బ్యాంకింగ్‌లో ఎవరైతే చేశారో సో, వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అన్నమాట. సో, వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంటది కాబట్టి ఇక్కడైతే యెస్ చేయాలి. తర్వాత ఇక్కడ క్లీన్ ట్రాక్ రికార్డ్ సంబంధించినది ఇక్కడైతే మీకు సంబంధించినది కంపల్సరీ అయితే యెస్ చేయండి. సో, ఇదైతే మనకు 3 ఇయర్స్ అనేది క్లర్క్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్‌లో ఇచ్చారు. ఎవరైతే బ్యాంక్ అయితే ఆల్రెడీ చేశారో బ్యాంకుల్లో సో, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. సో, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇక్కడైతే మీరు ప్రెజెంట్‌లీ వర్కింగ్ చేస్తే ఇక్కడైతే యెస్ చేయండి. సో, మనకు ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. మీరు ఒకవేళ మీకు సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ అనేది ఇక్కడ మీరు లీవింగ్ అయిపోతే ఇక్కడైతే మీకు సంబంధించిన ఎంప్లాయీ నేమ్, డెసిగ్నేషన్ తర్వాత ఇక్కడైతే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క నేచర్ ఆఫ్ డ్యూటీస్ తర్వాత రీజన్ లీవింగ్ తర్వాత మంత్స్ అనేది ఇచ్చేసి మనకు టోటల్‌గా అయితే వచ్చేస్తుంది. సో, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు లాంగ్వేజ్ సో, మీకు తెలుగు లాంగ్వేజ్ చదవడం, మాట్లాడడం, రాయడం వస్తే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసేయండి. అదే విధంగా మీకు ఇంగ్లీష్ వస్తే ఇక్కడైతే ఇంగ్లీష్ అనేది టైప్ అనేది చేసేయండి. సో, ఇంగ్లీష్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఇంగ్లీష్ చదవడం, మాట్లాడడం, రాయడం వస్తే ఈ విధంగా అయితే టిక్ అనేది ఇచ్చేసి వాలిడ్ వర్డ్ మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రివ్యూ అన్నమాట. సో, మీరు 1కి 2 సార్లు జాగ్రత్త చూసుకోండి అన్ని కరెక్ట్‌గా ఉంటే. సో, ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి చేసుకోండి. తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు మనకు దీనికొచ్చేసి. సో, అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ అగ్రీ చేసేసి మీరు డైరెక్ట్‌గా కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి ఓకే అయితే చేసేయండి. నెక్స్ట్ మనకు ఈ విధంగా అయితే వెబ్ డాక్యుమెంట్స్‌కి అయితే తీసుకుపోతుంది. సో, మీరు జాగ్రత్తగా మీకు సంబంధించినది మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా డాక్యుమెంట్స్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్‌లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్. సో, ఇక్కడ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ వచ్చేసి మనకు ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో, మనకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి ఇక్కడైతే పిక్సెల్ అయితే ఇచ్చారు. తర్వాత మనకు 20 నుండి 50 కేబీస్ అయితే పిక్సెల్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ వచ్చేసి మనం ఇంగ్లీష్‌లో ఓన్లీ క్లారిటీగా వైట్ పేపర్ మీద విత్ బ్లూ పెన్ ఇంక్‌తో అయితే రాయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ 50 నుండి 100 కేబీస్ అయితే ఉండాలి. ఆ యొక్క మనకు సంబంధించిన సైజ్ అనేది. తర్వాత ఇక్కడైతే మనకు ఎటువంటి ఇక్కడ బ్లాక్ లెటర్‌లో క్యాపిటల్ లెటర్ అయితే మీరు వైట్ పేపర్ అయితే రాయొద్దు. సో, ఇక్కడ ఏ విధంగా మీకు రైటింగ్ ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే రాయాలి. సో, మీకైతే చూపెడతాను. సో, ఇక్కడ వచ్చేసి ఐ ఉన్నాయి గదా! సో, ఇక్కడ ఐ పక్కన ఇక్కడ నేమ్ ఆఫ్ క్యాండిడేట్ దగ్గర మీ యొక్క ఫుల్ నేమ్ ఇచ్చేసి ఏ విధంగా ఉన్నదో అదే విధంగా రైటింగ్‌లో ఇక్కడ ఐ నుండి రిక్వైర్డ్ వరకు అయితే మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని దాంట్లో బ్లాక్ పెన్‌తో అయితే రాసేసి ఏ విధంగా రైటింగ్ ఉన్నదో ఆ విధంగా మీ యొక్క ఓన్ రైటింగ్‌తో అయితే రాసేసి మీరు ఇక్కడ వచ్చేసి అప్‌లోడ్ చేయాలి. సో, ఇక్కడైతే మీ యొక్క హ్యాండ్ రైటింగ్ అప్‌లోడ్ చేసిన తర్వాత వ్యూ ఆప్షన్ వస్తుంది. తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉంటే ఇక్కడ మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్‌లోడ్ కంపల్సరీ అయితే చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సీవీ, రెజ్యూమ్, బయోడేటా పీడీఎఫ్ ఈ ఫార్మాట్‌లో అయితే ఉండాలి. మీ యొక్క రెజ్యూమ్ అంటే మీ యొక్క ప్రొఫైల్ తర్వాత క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ ఉంటాయి గదా! దానికి సంబంధించినది మాట. ఇదైతే మీరు కంపల్సరీ అయితే అప్‌లోడ్ చేయాలి పీడీఎఫ్ ఫార్మాట్‌లో. ఇక్కడైతే జాగ్రత్తగా అప్‌లోడ్ చేసేయండి. తర్వాత క్వాలిఫైయింగ్ డిగ్రీ సర్టిఫికేట్ అయితే మీకు సంబంధించినది పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఇక్కడ అప్‌లోడ్ చేసేయండి. తర్వాత ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఇక్కడైతే మనకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ సంబంధించిన స్కాన్ అప్‌లోడ్ అయితే కంపల్సరీ సింగిల్ పీడీఎఫ్‌లో అప్‌లోడ్ చేయాలి. సో, ఇదైతే మర్చిపోకండి. తర్వాత ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడీఎఫ్ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ ఇక్కడైతే కంపల్సరీ అయితే మనం పీడీఎఫ్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి. మీకు ఒకవేళ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు మీకు లేకపోతే ఇక్కడ మనకు నోటిఫికేషన్‌లో ఇచ్చారో ఆ యొక్క ఫార్మాట్‌లో మీరు దాన్ని తీసుకువెళ్ళి తహసీల్ దగ్గర మీరు స్టాంప్ పేపర్ తీసుకొని అక్కడైతే డైరెక్ట్‌గా అనేది ఇక్కడైతే అప్‌లోడ్ చేసేయొచ్చనమాట. ఒకవేళ లేకపోతే ఉన్నవాళ్ళు ఇక్కడైతే డైరెక్ట్‌గా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్‌లోడ్ చేసేయండి. సో, ఎప్పటిదైనా పర్వాలేదు. బట్ కంపల్సరీ అయితే మనం అప్‌లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అప్లై చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా పాపప్ అయితే వస్తుంది. ఇక్కడైతే అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే ఓకే చేసేసేయండి. ఒకవేళ ఏమైనా డాక్యుమెంట్స్ మిస్టేక్ ఇక్కడ ప్రివ్యూ చూసుకున్న తర్వాత ఏమైనా మిస్టేక్ ఉంటే మళ్ళీ క్యాన్సిల్ చేసి మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ మంచిగా వేరే డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేసేయండి. ఏమైనా బ్లర్‌లో లేకపోతే. సో, అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే మీరు ఫైనల్ సబ్మిట్ చేసేసి తర్వాత క్యాన్సిల్ అయితే కాదు. సో, మనకు సబ్మిట్ అయితే అయిపోతుందన్నమాట. ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత మనకు ఈ విధంగా పేమెంట్ పేజ్‌గా అయితే తీసుకొస్తుంది. ఇక్కడైతే మీ యొక్క పేమెంట్ అనేది చేయాలి. సో, ఇక్కడైతే ఈ విధంగా క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ ఉంటుంది. ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత ఈ విధంగా మనకు పేమెంట్ పేజ్‌కి అయితే తీసుకొస్తుందన్నమాట. ఇక్కడైతే మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలిడ్ క్యూఆర్ కోడ్ ఇక్కడ యూపీఐ ద్వారా నుండి అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సంబంధించిన కార్డ్స్ ఉంటే ఇక్కడ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్
తర్వాత సివి నంబర్, కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసేస్తే మనకు పేమెంట్ అయితే అయిపోతుంది. తర్వాత మీకు సంబంధించిన ఏదైనా వ్యాలిడ్ గాని ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మీరు ఇక్కడ నుండి చేసుకోవచ్చు. సో మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ప్రింట్ అయితే వచ్చేసింది. తర్వాత మీరు ఇక్కడ నుండి అయితే ప్రింట్ అప్లికేషన్ అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. సో ఈ విధంగా అయితే మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన జోన్ బేస్డ్ ఆఫీసర్ ఇన్ జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 సంబంధించిన ఇక్కడ రెగ్యులర్ బేసిక్ సంబంధించిన ఇక్కడ పోస్టుకు అయితే ఈ విధంగా అయితే అప్లై చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.